ఒక పని మీద అక్క వాళ్ళ ఊరు వాళ్ళందరూ కలిసి గుంటూరుకైతే వచ్చారు. ఇంటికి రమ్మంటే రానందనమాట. అందుకని చెప్పేసి నేనే ఎళ్లి కలిసి వాళ్ళతో మాట్లాడి అందరూ పలకరించి ఇంటికైతే వచ్చాను. అక్కతో పాటు మా పెద్దొదిన గూడా వచ్చిందండి. తను వస్తూ నాకైతే జున్ను పాలైతే తీసుకొచ్చింది వాళ్ళ బర్రె ఈనిందని. అలాగే అక్కయితే ఊర్లో నెయ్యయితే పోయించుకొచ్చింది. ఎంత మంచి స్మెల్ వచ్చిందంటే మూత తీయగానే. వెంటనే తినాలనిపించింది. కానీ ఇంట్లో వేడన్నం లేదు. అలాగే పచ్చడి లేదనమాట. అందుకని చెప్పేసి నా దగ్గర మినుములు లేకపోయినా మినపప్పు ఉండేది కదా! అవైతే బాగా ఏపి దాంట్లోనే కొంచెం బెల్లం వేసి మిక్సీ అయితే పట్టాను. మరి గంధంలాగా గాకుండా కొంచెం పలుగ్గా పట్టుకుంటే నిజంగా తింటుంటే భలే టేస్ట్ అనిపిచ్చిద్ది. నాకైతే బాగా ఇష్టం. అలానే ఒకే రోజు ఎక్కువ చేసుకుంటే తినలేము. 2 రోజులకు సరిపోయేటట్టు చేసుకొని 2 రోజులు అయిపోయినాక మళ్ళీ ఒక రోజు గ్యాప్ ఇచ్చి చేసుకుంటా అనమాట. అప్పుడే ఇష్టంగా తింటారనమాట పిల్లలు. మా అమ్మ వాళ్ళైతే ఇదివరకు ఇసిరి మరీ చేసేవాళ్ళు. అవి ఇంకా టేస్ట్‌గుండేయి. కాకపోతే ఇప్పుడు మన దగ్గర ఇసుర్రాళ్ళు లేవు. ఒకవేళ ఇసుర్రాళ్ళున్నా మనమైతే ఇసురుకోలేమనమాట. అందుకని మిక్సీ బట్టి అప్పటికప్పుడు చేసుకొని 2 రోజులు తింటే టేస్ట్ అయితే సూపర్ ఉంటది. ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.